అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఈ ఉద్యోగులకు మళ్ళీ చంద్రబాబు గారే జీతాలు పెంచుతారు. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ వ్యవస్థకు ప్రభుత్వం శుభవార్త వెల్లువ కురిపించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. వాటి వివరాలు చూద్దాం. మినీ అంగన్వాడీ సెంటర్ల అప్గ్రేడ్. రాష్ట్రంలోని 6,000కు పైగా మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. దీని ద్వారా మినీ అంగన్వాడీ టీచర్లకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగాల భర్తీ. అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా 6,300 ఆయా పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వేతనాల పెంపు. ప్రస్తుతం మినీ అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న వారికి మెయిన్ అంగన్వాడీ టీచర్లకు సమానంగా జీతాలు రానున్నాయి. గ్రాట్యుటీ అమలు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ ప్రకటన చేయనున్నారు. దాదాపుగా 11,000 మంది అంగన్వాడీలకు గ్రాట్యుటీ కోసం బడ్జెట్లో 20 కోట్లు అయితే కేటాయించారు. శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, అలాగే బి గోపిమూర్తి అంగన్వాడీ సమస్యలపై మంత్రి సంధ్యారాణిని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత సత్యనారాయణ గారు గతంలో ప్రభుత్వంలో అంగన్వాడీతో జరిగిన ఒప్పందాలను పరిశీలించాలని కోరారు. 2019 తర్వాత అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని కేఎస్ లక్ష్మణరావు గుర్తు చేశారు. 2022లో అంగన్వాడీలకు గ్రాట్యుటీ కింద 5 లక్షలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ మొత్తాన్ని పెంచి అమలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 అదనంగా పెంచుతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు అమలు చేయలేదని వెంకటేశ్వర్లు విమర్శించారు. అంగన్వాడీలకు తక్కువ వేతనం చెల్లిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీరికి కూడా అమలు చేయాలని గోపిమూర్తి అన్నారు. ఇక గ్రాంట్ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేశారని, మార్చి 8న మహిళా దినోత్సవం ఆ రోజున ఆయన ప్రకటిస్తారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. మట్టి ఖర్చుల కోసం 15,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. 60,837 మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చబోతున్నామని, వాటికి భవనాలు కూడా మంజూరు చేశామని చెప్పారు. గతంలో 2 సార్లు అంగన్వాడీలకు వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని, మళ్ళీ ఆయనే వేతనాలు పెంచుతారని అయితే ఆమె అన్నారు. అంగన్వాడీల నియామక తేదీని పరిగణలోకి తీసుకోవాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. రాష్ట్ర బడ్జెట్లో కార్పొరేటర్లకు, కంపెనీలకే మేలు చేసే విధంగా ఉందని, ప్రజలకు, చిన్న ఉద్యోగులకు, స్కీమ్ వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశా కార్యకర్తలకు ఎలాంటి కేటాయింపులు జరగలేదని పలువురు విమర్శించారు. కానీ వేతనం 26,000కు సంబంధించి కూడా నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. సూపర్ 6 మహిళా రిజర్వేషన్లు, మహిళల అదృశ్యాలపై చర్చిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయడంపై నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఆర్థికేతర సమస్యలను మహిళా దినోత్సవం రోజున పరిష్కరించాలని అందరూ ఆశిస్తున్నారు. కనీస వేతనాల అమలు, గ్రాట్యుటీ, ఖాళీ అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ, ఆయా పోస్టుల భర్తీ, పెండింగ్లో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టుల భర్తీ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు ఆశా కార్యకర్తలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాటుకు సిద్ధమవుతున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన అయితే చేస్తున్నారు. స్కీమ్ వర్కర్లు, చిన్న కాంట్రాక్టర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అతి తక్కువ జీతంతో ఇబ్బందులు పడుతున్నారని, మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ విధంగా అంగన్వాడీలకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అయితే చెప్పే అవకాశం ఉంది రేపటి రోజున.